ఇప్పుడు ఏం కథ చెప్పుకున్నాం మనం? మూడు పిట్టల కథ చెప్పుకున్నామా? మరి అది ఆ మూడు పిట్టలు ఎక్కడుండేవి? ఎక్కడుండేవి? చిట్టడవిలో ఏముండేవి? ఆగురా, చిట్టడవిలో ఏముండేవి? మూడు పిట్టలు నివసించేవి. వాటికి ఇల్లు ఉందా లేదా? లేదు. మరి ఇల్లు లేకపోతే అవి ఎండకు ఎట్లుండేవి? గట్టేపు. అందుకే అవి ఒకరోజు ఏం నిర్ణయం తీసుకున్నాయిరా? చెప్పు, ఏం నిర్ణయం తీసుకున్నాయి చెప్పు. నేను గదే ఇటు చూడు. ఏం నిర్ణయం తీసుకున్నాయి? ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాయా లేదా? అనుకుంటే అందులో మూడు పిట్టలు అనుకొని ఇల్లు కట్టుకుందాము అని అనుకున్నప్పుడు మొదటి పిట్ట ఎట్లాంటిది? మొదటి పిట్ట ఏంటిది? ఎట్లాంటిది? సోమరి. దానికి పడుకున్నదా? తిరిగి వచ్చి చెట్టు కింద పడుకునేది. మరి రెండో పిట్ట ఏమనుకున్నదిరా? ఆకులు పుల్లలతో, ఆకులు పుల్లలతోని కట్టుకున్నది. కట్టుకుందా? కట్టుకుంది. మరి మూడో పిట్ట ఏమనుకున్నదిరా? కట్టుకుంది. మూడో పిట్ట ఏమనుకుంది? దేంతో కట్టుకుంది మూడో పిట్ట? మూడో పిట్ట దేంతో గట్టిగా మట్టి. వెరీ గుడ్. ఆ మూడింటితోని దృఢంగా గట్టిగా బలంగా కట్టుకుంది కదా. మూడో పిట్ట మంచిగా కట్టుకుంది ఇల్లు. కట్టుకున్నప్పుడు ఒకరోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చిందారా? వచ్చినప్పుడు ఈ చెట్టు కింద ఉన్న పిట్ట తడిసి గజగజ వణికిందా? మరి రెండో పిట్ట వణికింది. రెండో పిట్ట ఆకులు పుల్లలతో కట్టుకున్న పిట్ట దాని ఇల్లు ఎట్లా అయిపోయింది? కొట్టుకుపోయింది. గాలికి కొట్టుకుపోయింది, వర్షానికి. అప్పుడు ఆ రెండు పిట్టలు ఎవరి దగ్గరికి వెళ్ళాయిరా? రెండు పిట్టలు ఎక్కడికి వెళ్ళాయి? మూడో పిట్ట దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు మూడో పిట్ట దగ్గరికి వెళ్ళి ఇటు చూడు, ఇటు చూడు. అప్పుడు రెండు పిట్టలు కలిసి ఎక్కడికి వెళ్ళాయి? మంచి నిద్రలో ఉన్న మూడో పిట్ట దగ్గరికి వెళ్ళినాయి. ఎక్కడికి వెళ్ళినాయి? మూడో పిట్ట మంచి నిద్రలో ఉంది కదా. ఇంటికి వెళ్ళి మేము నిద్రలో ఉన్న మూడవ పిట్ట ఇంటికి వెళ్ళి మేము వర్షంలో బాగా తడిచిపోయాం అన్నదా అనలేవా? ఇవి రెండు అన్నయ్య కదా. మాకు ఇప్పుడు ఏం కావాలని అన్నయ్యరా? ఇల్లు ఇల్లు లేదు కాబట్టి మేము కూడా నీ ఇంట్లో ఉంటాము ఏమని అడిగింది? ప్లీజ్ అని అడిగాయి. మరి మూడో పిట్ట ఏమంది? ఒప్పుకుందా? ఏమని ఒప్పుకుంది? సరే సరే అనడంతో అన్నీ కలిసి ఉన్నాయా? మూడు పిట్టలు ఒక్క కాడనే ఉన్నాయా? అందుకే సోమరిగా ఉండద్దు. మంచిగా హుషారుగా ఎట్లా మనము మంచి